హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చార్మినార్ వాటర్ కలర్స్లో చూపించబోతున్నాను. సో వాటర్ కలర్స్లో ఎలా ఉంటుంది, అలాగే మనం కంప్లీట్గా దీన్ని ఎలా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను. దీని గురించి డిస్కషన్ అంటూ ఏమి చేయట్లేదు, డైరెక్ట్ మీకు స్కెచ్ చూపించేసి తర్వాత కలరింగ్ చూపిస్తున్నాను. ఇదైతే స్కెచ్ ఇది. సో స్కెచ్ అయితే రెడీ అయింది. సో మనం కలరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నేను గ్యాంబేజ్ హ్యూ ఈ కలర్ని తీసుకొని లైట్గా ఏదైతే మనం స్కెచ్ వేసుకున్నామో చార్మినార్ దానిపైన నేను కలర్ అప్లై చేస్తున్నాను. సో బ్రష్ అనేది చాలా స్మూత్ బ్రషెస్ ఉండాలి వాటర్ కలర్స్కి. నేను యూజ్ చేసే పేపర్ కూడా ఇది హ్యాండ్మేడ్ పేపర్ 270 GSM ఇది. సో 270 GSM అంటే థిక్నెస్. సో 270 GSM అని అంటారు. సో చార్మినార్ని స్కెచ్ పర్ఫెక్ట్ వేసుకొని ఈ కలర్స్ని మనం కరెక్ట్గా అప్లై చేసుకోవాలి. కొంచెం నేను వెర్మిలిన్ హ్యూని టచ్ చేస్తున్నాను. ఇది ఎల్లో కలర్లో ఉండే చార్మినార్. సో అంటే జనరల్గా మనం చూస్తే మనకి క్రీమ్ కలర్లో ఉంటుంది, లేదంటే ఐవరీ కలర్లో ఉంటుంది ఒరిజినల్గా మనం డైరెక్ట్గా చూస్తే. సో చార్మినార్ని మనం ఏ కలర్లో అయినా వేసుకోవచ్చు. మోస్ట్లీ అయితే ఎల్లో అండ్ లైట్ క్రీమ్ కలర్లోనే వేస్తూ ఉంటారు. సో మనం కూడా దాన్ని పర్ఫెక్ట్గా స్కెచ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏ సబ్జెక్ట్ చేసినా కూడా స్కెచ్ చాలా బాగా వేయాలి, అప్పుడే దాని ఫైనల్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో కలర్ ఇక్కడ షాడో ఉంటుంది. ఇది మీకు ఏంటంటే చార్మినార్ హైలైట్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ తీసుకుంటున్నాను. బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ చేస్తే మనకి ఒక డార్క్ కలర్ వస్తుంది. నేను దాన్ని అంటే బ్లాక్ అండ్ బ్లూ రెండు మిక్స్ చేసుకుంటూ చేశాను నేను బ్యాక్గ్రౌండ్ని ఈ వీడియోలో. సో దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే లేయర్స్ అప్లై చేసుకుంటూ వెళ్తేనే వస్తుంది, సింగిల్ లేయర్లో అయితే అవ్వదు ఇది. సో ఎందుకంటే హ్యాండ్మేడ్ పేపర్ అనేది మనం కలర్ అప్లై చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే కాసేపటికి అది డల్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొక లేయర్ అప్లై చేయాలి. అలా లేయర్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. సో మన కలర్ ప్యాలెట్లో ఉన్న కలర్స్లో ఇందులో మెయిన్ అయితే ఎల్లో, అంటే ఎల్లో షేడ్స్, బ్లాక్ అండ్ బ్లూ షేడ్స్ అయితే ఎక్కువ యూజ్ అవుతాయి. సో నేను పేపర్ని వెట్ చేస్తున్నాను. ఈ పేపర్ ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుంది. ఇది A3 సైజు నేను చేసేది. సో A4 కాదు, నేను పోర్ట్రైట్ మోడ్లో చేస్తున్నాను. అంటే పోర్ట్రైట్ అంటే పొడవుగా ఉన్నది కాబట్టి నేను అలా చేస్తున్నాను, ఎందుకంటే చార్మినార్ నిలువుగా ఉంటుంది కదా. సో అంటే ఫుల్ చేసినప్పుడు మనం పోర్ట్రైట్ మోడ్లో చేసుకోవాలి. ఆఫ్ చేసినప్పుడు దాన్ని ఏదొక పర్స్పెక్టివ్ యాంగిల్లో చూపించాలనుకున్నప్పుడు దాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూపించినప్పుడు ల్యాండ్స్కేప్లో చేసుకోవచ్చు. సో నేను ఎక్కువైతే ఇందులో బ్లాక్ తీసుకుంటున్నాను. ముందు బ్లాక్ని బ్లాక్ అండ్ గ్రే లాగా అప్లై చేస్తున్నాను వాటర్ తీసుకోవడం వల్ల. సో కలర్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అప్లై చేయాలి, ఎందుకంటే మనం పిక్చర్ని పాడవకుండా స్లోగా అప్లై చేసుకోవాలి, అప్పుడే మనం అనుకున్న అవుట్పుట్ వస్తుంది. సో జాగ్రత్తగా చార్మినార్ పక్కన కలర్ కూడా మనకి హైలైట్లా ఉండాలి కాబట్టి దాన్ని జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో వాటర్ కలర్స్ అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పాను, ఈ పార్ట్లో కూడా మీకు చెప్తున్నాను. ఈ వాటర్ కలర్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కాబట్టి దాన్ని ప్రాక్టీస్లోనే బాగా చేయాలి, అప్పుడే మీకు వస్తుంది. సో మొదట్లో మీరు చేసేటప్పుడు సరిగా రాకపోవచ్చు, అయినా కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే రిజల్ట్స్ వస్తాయి. కానీ బేసిక్ నుంచి వెళ్ళాలి, అప్పుడే మీకు మీరు అనుకున్నది చేయగలుగుతారు. అలాగే పేపర్స్ కూడా మీరు మంచి పేపర్స్ తీసుకోవడం బాగుంటుంది, ఎందుకంటే ఏ పేపర్ పడితే ఆ పేపర్లో అయితే రాదు. నార్మల్ పేపర్ మన డ్రాయింగ్ బుక్లో అయితే ఇంత బెస్ట్ రిజల్ట్స్ అయితే రావు. కాబట్టి వర్క్ చేసేటప్పుడు మనకి పేపర్ కూడా మంచి పేపర్ ఉండాలి, సో అప్పుడే రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఇలా మనం ఒక
సింగిల్ లేయరు నేను ఎల్లో కలర్ అప్లై చేశాను ఫస్ట్ చార్మినార్కి, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఒక లేయర్ అప్లై చేశాను. అలాగే చార్మినారు ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ కొంచెం డార్క్ కలర్ చేసి వదిలేశాను. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొక లేయర్కి నేను డైరెక్టు వెనిమిలిన్ హ్యూ తీసుకున్నాను, దాన్ని డైరెక్టు కొంచెం హైలైట్ చేసుకుంటూ వస్తున్నాను. ఏదైతే మనం వైట్ వదిలేసామో అది మనకి రిఫ్లెక్షన్ అంటే హైలైట్లా కనిపిస్తుంది, రిఫ్లెక్టెడ్ అవుతుంది. సో దాన్ని అక్కడక్కడ అప్లై చేయాలి. చేసిన తర్వాత ఇక కంటిన్యూటీలో చార్మినార్కి మరి ఈ బుర్జులు ఉంటాయి కదా, మీరు రియల్గా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అలా ఫోటోగ్రఫీలో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మనకి విండోస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా జాగ్రత్తగా హైలైట్ చేసుకుంటూ చేయాలి. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇంకొక లేయర్ అప్లై చేస్తున్నాను. ఇది బ్లాక్ అండ్ బ్లూ, అంటే బ్లాక్ అండ్ పర్షియన్ బ్లూ రెండు మిక్స్ చేస్తే మనకి ఈ షేడ్ వస్తుంది. డైరెక్ట్ బ్లాక్ వేయకూడదు ఎప్పుడు కూడా. సో షేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే ఆ కలర్ మనం అనుకున్న కలర్ వస్తుంది, అప్పుడే చేయగలుగుతాం. డైరెక్ట్ బ్లాక్ చేస్తే ఏమవుతుందంటే అది మనకి ఎక్కువ డార్క్ అనిపిస్తుంది. అందులోకి మిక్సింగ్ కలర్స్లోనే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వాటర్ కలర్స్లో ఏదైనా సరే సింగిల్ కలర్లో కన్నా మిక్స్ కలర్స్లోనే బాగుంటుంది. సో అందుకని 2-3 కలర్స్ మిక్స్ చేసి వేస్తూ ఉంటారు ప్రొఫెషనల్గా. సో ఇలా మనకి ఏ పిక్చర్ అయితే మనం మన మైండ్లోని అనుకుంటున్నామో ఆ ప్లేసెస్ని కరెక్ట్గా మనం మేనేజ్ చేస్తూ కలర్ అప్లై చేయాలి. సో ఎక్కడైతే లైట్ ఉంటుంది, ఎక్కడైతే డార్క్ ఉంటుంది, అటువంటి విషయాలు కూడా మనం అవగాహనలోకి తీసుకొని దాన్ని అప్లై చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి, లేదంటే పాడైపోతుంది. సో దానివల్ల టైం వేస్ట్, పేపర్ వేస్ట్. కానీ చేసే వర్క్ పర్ఫెక్ట్గా చేయాలి, అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు చార్మినారు ఎలాగైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా పైన మనకు విండోస్లా ఉంటాయి, వాటిని జాగ్రత్తగా డ్రా చేయాలి. రియల్గా ఏదైతే మనం చూస్తామో దాని ప్రకారమే మనం అలా చేయడానికి ట్రై చేయాలి, అప్పుడే రిజల్ట్స్ అయితే వస్తాయి. సో జాగ్రత్తగా కలర్ కూడా కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ కలర్ కాంబినేషన్ చూసుకుంటూ, ఇది నేను డైరెక్ట్ బ్లాక్ కాదు, ఇది బ్లాక్ బ్రౌన్ మిక్స్ చేసిన కలర్, ఆర్ ఆల్రెడీ మీరు బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ చేసిన కలర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. దాన్ని కూడా మీరు అప్లై చేయొచ్చు. కానీ చేసే వర్క్ నీట్గా చేయాలి, అలాగే కరెక్ట్గా చేయాలి, అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతాం. సో ఇలా వన్ సైడ్ మనకి ఫ్రంట్ లుక్కే కనిపిస్తుంది కాబట్టి ఫ్రంట్ 2 స్తంభాలు వేసుకుంటే బ్యాక్న అవి ఒకటి కనిపిస్తుంది, ఒకటి కనిపించకుండా ఉంటుంది. సో దాన్ని అలా జస్ట్ హైలైట్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రంట్ లుక్, అంటే చార్మినార్ ఎటువైపు చూసినా ఒకలా ఉంటుంది, మనకి రియల్గా చూస్తే 4 వైపులా ఒకలా ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ పెయింటింగ్లో పర్ఫెక్ట్గా ఫ్రంట్ సైడ్ ఏదైతే మనకు ఒక వన్ సైడ్ కనిపిస్తుందో దాన్ని కరెక్ట్గా చేయాలి. సో లైన్స్ అవన్నీ ఇష్టం వచ్చినట్టు బ్లాక్ తీసుకొని డార్క్ చేసేయకూడదు. అలా చేస్తే అది నార్మల్ డ్రాయింగ్ లేకపోతే నార్మల్ పెయింటింగ్ అయిపోతుంది. ఒక ప్రొఫెషనల్గా చేసినప్పుడు కలర్ కాంబినేషన్స్, అలాగే కలరు మీడియం కూడా, అలాగే 3D ఎఫెక్ట్ కూడా రావాలి కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. లేదంటే అది నార్మల్ పెయింటింగ్ అయిపోతుంది, అంటే బేసిక్గా చేసే పెయింటింగ్ అయిపోతుంది. ఇది అయితే మీకు ఇది అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ ఇది. సో దీన్ని కరెక్ట్గా చేయాలి, అప్పుడే రిజల్ట్స్ వస్తుంది. సో చూడండి, ఒక ఫిల్లర్ అయితే వచ్చింది, అలాగే బ్యాక్ది జస్ట్ కనిపించాలి కాబట్టి అది నేను జస్ట్ అలా హైలైట్ చేసి వదిలేస్తున్నాను. ఇక అదర్ సైడ్ అంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నది, దాన్ని ఫిల్లర్ కూడా మనం చేయాలి. ఈ వాటర్ కలర్స్ ఏంటంటే బాగా లూజ్ ఉంటే స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకనే మీడియంగా మనం మిక్సీ చేసుకోవాలి కలర్ని. ఆ మిక్సీ చేసుకున్న కలర్ని బ్రష్తో తీసుకొని జాగ్రత్తగా అప్లై చేయాలి, అప్పుడే
కరెక్ట్గా వస్తుంది, లేదంటే స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని, లేదంటే ఏదో ఒకటి, అప్పుడే మీకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ కింద మనకి ఎంట్రన్స్ అనేది డార్క్ ఉంటుంది కాబట్టి ఆ డార్క్ని నేను హైలైట్ చేస్తున్నాను. సో ఏదైతే మనం వెయ్యాలనుకుంటున్నామో ఆ పిక్చర్ని, ఫోటోగ్రఫీ ఇది నేను కూడా ఫోటోగ్రఫీ తీసుకున్నాను, కాకపోతే చార్మినార్ని ఫోటోగ్రఫీ తీసుకున్నాను, మిగతాదంతా నా ఓన్ క్రియేషను. ఎందుకంటే మీరు కంప్లీట్ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇది నైట్ ఎఫెక్ట్, నైట్ అంటే బ్యాక్గ్రౌండ్లోని బ్లాక్ ఉండి ఇది చార్మినార్ హైలైట్ అవుతుంది. అలాగే దాని ముందు పబ్లిక్ ఉన్నట్టుగా, ఇది వాటర్ కలర్స్ కాబట్టి మనం పబ్లిక్ ఉన్నట్టుగా నేను తీసుకున్నాను. సో దాన్ని సింపుల్గా, నా సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ చార్మినార్, దాన్ని బాగా హైలైట్ చేశాను, పబ్లిక్ని లైట్గా చేశాను, అంటే చార్మినార్ ముందు పబ్లిక్ ఉన్నట్టుగా. సో నేను అది సింపుల్గా చేశాను, ఇది హైలైట్ చేశాను. టోటల్గా పిక్చర్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, నేను యూట్యూబ్లో కూడా కమ్యూనిటీ ట్యాబ్లో వేశాను. సో అదే దాన్ని మీకు ఇక్కడ ప్రాక్టికల్గా వాటర్ కలర్స్ ఏం చేసామో, చార్మినార్ని ఎలా చేశాను అనేది నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇలా జాగ్రత్తగా పాయింట్ మీరు జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటూ రావాలి, అప్పుడే కరెక్ట్ చార్మినార్ మనకు బయటకు వస్తుంది. తర్వాత టైమింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ లేయర్ ఆరిపోయిందో లేదో చూసుకొని వేయాలి, వెంటనే వేసేయకూడదు. ఎందుకంటే టైం అంటూ ఉంటుంది, ఆ టైం మెయింటైన్ చేస్తూ సబ్జెక్ట్ని మనం వేయాలి, అది కూడా పర్ఫెక్ట్గా వేయాలి. ఎందుకంటే టైం ఇవ్వాలి. అలాగని ఒక లేయర్ వేసేసి గంటలు వెయిట్ చేసిన అవసరం లేదు. మీరు ఒక వేస్తూ ఉండగా, అంటే ఎగ్జాంపుల్ చార్మినార్కి ఒక లేయర్ వేశారనుకోండి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఒక లేయర్ వేస్తారు, బ్యాక్గ్రౌండ్ లేయర్ వేసేటప్పటికి ఇది ఆరిపోతుంది. ఎందుకంటే ఈ వాటర్ కలర్ షీట్స్ ఏంటంటే తొందరగా ఆరిపోతూ ఉంటాయి. సో ఇది వెట్ చేసినప్పుడు టైం తీసుకుంటుంది, కానీ నార్మల్గానే చేస్తున్నాం కాబట్టి మనం టైం ఎక్కువ తీసుకోదు. కాబట్టి హ్యాపీగా మీరు వన్ కలర్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఎక్కడో టచ్అప్ చేస్తున్నారు అనుకోండి, తర్వాత ఇమీడియట్లీ అది అవ్వగానే ఇక్కడికి వచ్చేయచ్చు, అప్పుడు ఈ వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. అంత టైం ఉండాల్సిన అవసరం అయితే లేదు దీనికి. సో ఇలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇందులో డీటెయిల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. చూడడానికి చార్మినార్ మనకు పెద్దగానే కనిపిస్తుంది రియల్గా చూసినా, ఫోటోగ్రఫీ చూసినా, కానీ దానిపైన ఉండే వర్క్స్ ఉంటుంది కదా, ఆ ఓల్డ్ వర్క్ అనేది అది చూపించాలి కదా. అది చూపించాలి అంటే కొంచెం టైం పడుతుంది, దాన్ని డీటెయిల్గా మనం వాటర్ కలర్స్లో చూపించాలి, రియల్గా చార్మినార్ అక్కడ ఉన్నట్టుగా మనకు కావాలి. సో అలా జాగ్రత్తగా కలర్ కాంబినేషన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇలా కలర్స్ అప్లై చేసుకుంటూ దాని ఒరిజినల్ రూపాన్ని మనం తీసుకురావాలి, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. సో ఇది పేషెన్స్ ఎక్కువ ఉండాలి, వాటర్ కలర్ చేయాలంటే ముఖ్యంగా పేషెన్స్ ఎక్కువ ఉండాలి, అలాగే బాగా చేయాలి, నేను చేయగలననే ఒక నమ్మకం ఉండాలి. సో ఎందుకంటే వాటర్ కలర్స్లో మీరు బ్రష్తో తీసుకోగానే పేపర్ మీద పెట్టగానే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇది స్టార్టింగ్లో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో అదే మీరు చేయగా మీకు కంట్రోల్, అంటే బ్రష్లో పెయింట్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు బాగా చేయగలుగుతారు. అప్పుడు మీరు బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది మీకు. సో ప్రతిదీ కూడా చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటే మీకు నేను చేయగలను ఒక హోప్ అనేది మీకు వస్తుంది. అప్పుడే మీకు రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. అంటే బాగుంది నేను చేసింది, ఇంకా ఇంకోటి చేయాలని మీకు పర్సనల్ కూడా అనిపించాలి. సో ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అంటే మీకు ఇలా ప్రాక్టీస్ అయితే చేయాలి ఎక్కువ. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. రాకపోవడం అంటూ ఏదో ఉండదు, కాకపోతే టైం పడుతుంది. కానీ టైం పట్టినా కూడా నేను సాధించాలి, ఎలాగని సబ్జెక్ట్ నాకు రావాలి అనే ఒకటి మీకు లోపల ఉంటే మనసులో మీరు తప్పకుండా చేయగలుగుతారు. సో మీరు దృఢంగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే అది సాధించగలుగుతారు. ఎందుకంటే ఆర్ట్ అనేది జస్ట్ ఎలా
ఏదో వేస్తే ఆర్ట్ కాదు. అంటే డీప్గా వెళ్తే సబ్జెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని కానీ మీరు నేర్చుకున్నారంటే మీరు ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవుతారు. అలాగే వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ కూడా అవ్వచ్చు. మీ ఆర్ట్ కూడా అలా వాల్యూ కూడా అవ్వచ్చు. సో ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇదంతా క్రియేటివిటీతో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఎప్పటికప్పుడు ఆలోచనలు కూడా కొత్తగా ఉంటాయి. సో కొత్తగా చేయాలన్న ఊహలు, నిజాలు చేసుకోవాలన్న ఆలోచనలు మనకెప్పుడు కూడా మనసులో మెదులుతూ ఉంటాయి. సో కాబట్టి చేసే సబ్జెక్ట్ని జాగ్రత్తగా చూడండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కొంచెం ఎల్లోయిష్ అంటే గోల్డెన్ అండ్ ఎల్లోయిష్ అలా కావాలి అని అన్నాను. సో చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్ని హైలైట్ చేస్తున్నాను నేను. అప్పుడు బ్యాక్గ్రౌండ్ని నేను ఇంకా కొంచెం డార్క్కి వెళితే అప్పుడు ఇది ఇంకా హైలైట్ అవుతుంది మన సబ్జెక్టు. మన మెయిన్ ఆబ్జెక్ట్ ఏది ఇందులోని? చార్మినార్. ఆ ఆబ్జెక్టు మనకు హైలైట్ అవ్వాలంటే మిగతా భాగాన్నంతా కూడా డల్ చేసుకోవాలి. అప్పుడే మనం చేసిన దానికి కరెక్ట్గా కనిపిస్తుంది. సో ఇలా జాగ్రత్తగా సబ్జెక్ట్ని మనం హైలైట్ చేసుకుంటూ, కలర్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్. డైరెక్ట్ బ్లాక్ ఎప్పుడు చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను. దీనికి ఎనీ బ్లూ మిక్స్ చేస్తే మనకి కొంచెం బ్లూయిష్ లాగా అనిపిస్తుంది. ఎక్కడన్నా కలర్ ఎక్సెస్ అయిపోయింది అనుకోండి, తీసేయాలంటే టిష్యూ పేపర్ పక్కన పెట్టుకుంటే టిష్యూ పేపర్తో మనం లిఫ్ట్ చేసేస్తే అది ఎక్సెస్ అనే కలర్ వచ్చేస్తుంది మనకి. ఇక ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, నేను ఏం చెప్పా, మనుషులు చార్మినార్ ముందు ఉన్నారని చెప్పా కదా. సో ఆ కంటిన్యూటీలో నేను స్కెచ్ వేస్తున్నాను. చాలామంది క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ అంతా మనకి అవసరం. ఆ క్రౌడ్ని కంప్లీట్గా నేను ఒక్కొక్కరిని నేను స్కెచ్ చేస్తున్నాను. సో ఇలా కంటిన్యూగా క్రౌడ్ ఎక్కువ నిలబడి చూస్తున్నట్టుగా. సో నేను ఇది చాలామంది క్రౌడ్ ఉంటారు కాబట్టి ఎక్కువ క్రౌడ్ని చూపిస్తున్నాను, అంటే పెద్దగా చిన్నగా వేస్తున్నాను. సో ఎక్కువ ఏంటంటే జనరల్గా కూడా చార్మినార్ దగ్గర ఎక్కువ మనుషులు ఉంటారు. సో ఆ ఎఫెక్ట్ కూడా మనకు అవసరం కాబట్టి మనం అలా కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా నేను ఆలోచించి ఈ సబ్జెక్ట్ని ఇలా వాటర్ కలర్స్లో వేస్తున్నాను. సో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఆ క్రౌడ్ని మీరు ఇలా వాటర్ కలర్స్లో ఇలా సింపుల్గానే మనుషులను వేసేస్తారు. డీటెయిల్ వర్క్ అంటే షార్ట్లో చిన్నగా చూపించేటప్పుడు మనుషులు ఉన్నారని చూపించేటప్పుడు ఇలాగే వేసుకోవాలి స్కెచింగ్ అనేది. పెద్దగా వేసినప్పుడు ఫేసెస్ సైజ్ కరెక్ట్గా చూపించాలన్నప్పుడు అది పోర్ట్రైట్లోకి వస్తుంది. సో దాని పోర్ట్రైట్లోనే చూపించాలి. సో వర్క్ అనేది ఏంటంటే చూడండి, క్రౌడ్ అన్నాను కదా, క్రౌడ్ అంటే నిలబడి ఎక్కువ పబ్లిక్ ఉంటారు కాబట్టి ఆ పబ్లిక్ని మనం చూపించాలి. ఇలా జాగ్రత్తగా మనకి ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ని ఎంతవరకు చేయాలి, ఎంత చేస్తే బెటర్ అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఐడియాతో క్రౌడ్ని ఎంత నింపాలి, ఎంత వదిలేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఇలా మన క్రౌడ్ని కంటిన్యూ చేయాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో సబ్జెక్ట్ చేసేటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. ఎందుకంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. సబ్జెక్ట్ కూడా ఫైనల్గా రిజల్ట్స్ కూడా వస్తాయి. సో అలా మనం చేసుకుంటూ సబ్జెక్ట్ని వెళ్ళాలి. అప్పుడే మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. వాటర్ కలర్స్ అనేది ఏంటంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ని కూడా మనం జాగ్రత్తగానే చేయాలి. లేకపోతే చాలా పేపర్స్ వేస్ట్ చేయాల్సి వస్తుంది, కలర్ వేస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ అయినా కూడా రిజల్ట్స్ అయితే మీకు ఒక రోజున మీరు దాన్ని గ్రిప్ పట్టుకున్నారనుకో, మీరు అసలు మిమ్మల్ని మించిన వాటర్ కలర్స్ ఆర్టిస్ట్ అనేది అంటే మీకు మీరే అలా అవ్వగలుగుతారు. సో అలా ప్రాక్టీస్ చేయగా మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అయిపోతారు. వాటర్ కలర్స్లో ఆర్టిస్ట్ కూడా పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ కూడా అవ్వచ్చు. సో చూడండి, నేను క్రౌడ్ వేశాను. క్రౌడ్ వేసిన తర్వాత మరి కలరింగ్ కూడా చేయాలి కదా, కింద గ్రౌండు, అలాగే వాళ్ళ బాడీస్ కలర్సు, తర్వాత కింద ఫ్లోరు, నెక్స్ట్ వాళ్ళ మిడిల్లో అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా, అది డార్కు, అవన్నీ ఫిల్ చేయాలి మనం.
ఆ ఫిల్ వేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఇది హ్యాండ్మేడ్ కాబట్టి దీనిపైన కూడా లేయర్ 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 అప్లై చేసుకుంటూ రావాలి. సో ఎంతవరకు హైలైట్ చేయాలి క్రౌడ్ని, ఎంతవరకు డల్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఆ విధంగా మనం చేసుకుంటూ కలర్ని అప్లై చేయాలి. చూడండి, ఇటువైపు నేను డార్క్ చేసా, అటువైపు గ్రే లాగా వదిలేసా. అంటే మనకి ఎక్కడ డార్క్ కావాలి, ఎక్కడ లైట్ కావాలి, ఎక్కడ ఎంతవరకు చేయాలి అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఐడియాతో సేమ్ కలరు, ఇది బ్లాక్ కాదు ఇది, సో బ్లాక్ అండ్ బ్లూ కలరు రెండు కలిపితే వచ్చిన కలరు. సో అది ఇక్కడ నేను మళ్ళా గ్యాంబేజ్ హ్యూ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే బ్రైట్నెస్ అనేది ఒక పక్కన మనకి లైటింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సో అది ఇప్పుడు క్రౌడ్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు క్రౌడ్ అంటే ఎలా ఉంటుందో రకరకాల బట్టలు వేసుకొని కలర్స్ వేసుకొని ఉంటారు. ఆ కలర్స్ వేసుకునే చూపించాలి కాబట్టి డిఫరెంట్ కలర్స్ అప్లై చేస్తున్నాను నేను. ఎప్పుడైనా వాటర్ కలర్స్లో డైరెక్ట్ కలర్ అప్లై చేయకూడదు. అంటే డైరెక్ట్ కలర్ అంటే ఇప్పుడు బ్లూ ఉందనుకోండి, డైరెక్ట్ బ్లూ తీసేసుకొని అప్లై చేసేయకూడదు. కొంచెం దాన్ని లైట్గానే అప్లై చేసుకోవాలి. రెడ్ ఉంటే రెడ్, అలాగా బ్లాక్ ఉంటే బ్లాక్, అలాగే ఏదైనా సరే లైట్గా అప్లై చేయాలి. అలాగే పేపర్ కూడా గ్యాప్స్ వదిలేస్తూ అప్లై చేయాలి. అప్పుడే అది బాగా కనిపిస్తుంది. అంతేగాని ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్ కలర్స్ అప్లై చేయకూడదు. సో అలా మొత్తం క్రౌడ్కి కావాల్సిన కలర్ అంతా అప్లై చేసేసేయాలి. సో క్రౌడ్ కలర్ మొత్తం టోటలు చూడండి మీరు.
సో చూసారు కదా, క్రౌడ్కి నేను కలరు అలా అప్లై చేశాను. సో తర్వాత ఇంకా దీన్ని హైలైట్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే క్రౌడ్ వచ్చేసింది మనకి. సరే, చార్మినార్కి ఆ పక్కన ఈ పక్కన మనం ఏదైనా హైలైట్ చేయొచ్చు. సో ఐడియాతో నేను చేస్తున్నాను. అంటే మీకు చెప్పా కదా, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది, అంటే నైట్ డార్క్ ఉంది కాబట్టి మనం పక్కన ఉన్న ఎక్కడైనా లైటింగ్ రిఫ్లెక్షన్స్ పడుతున్నట్టుగా, ఇంకా ఏదైనా పక్కన చార్మినార్ పక్కన ఏదైనా ఉన్నట్టుగా చూపించవచ్చు. అది బిల్డింగ్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో దాన్ని హైలైట్గా చేసుకోవచ్చు. సో అలా చూపిస్తే ఏమంటుంటే స్పేస్ అనేది కవర్ అవుతుంది. సో అలా అప్లై చేశాను నేను. ఒక ఎల్లో గ్యాంబేజ్ హ్యూనే ఎక్కువ నేను ఈ పెయింటింగ్లో యూజ్ చేశాను. సో అలాగే ఈ పక్కన సంథింగ్ ఏదో ఉంది అని నేను అప్లై చేస్తున్నాను. దాని రిజల్ట్స్ ఏంటంటే లాస్ట్లో తెలుస్తుంది మీకు. సో ఇలా క్రౌడ్, చార్మినార్. సో మన మెయిన్ ఆబ్జెక్టు ఇందులో చార్మినార్ కాబట్టి చార్మినార్ని మనం కంప్లీట్ చేసాం. అలాగే ఇంకా హైలైట్స్ కోసం మనం ఇటువైపు అటువైపు కుడి ఎడమల వైపు మనం హైలైట్ చేస్తున్నాం. ఫైనల్గా ఏంటంటే పిక్చర్ అనేది బ్యూటిఫుల్గా ఉండాలి. ఏదైతే మనం అనుకుంటున్నామో అది వచ్చి ఉండాలి, చూడడానికి అందంగా ఉండాలి. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ చేసామన్న ఆలోచన, లేదంటే డిఫరెంట్ సబ్జెక్ట్ నేర్చుకున్నామనే ఒక అవగాహన మనకు ఉండాలి. అప్పుడే కొత్తగా మనం చేసినట్టుగా మనకు అనిపిస్తుంది, కొత్తది నేర్చుకున్నట్టు ఉంటుంది. సో దాని పక్కన ఇరువైపులా ఏదో ఒకటి హైలైట్స్ చేయాలి. సంథింగ్ ఏదో చేస్తున్నాను నేను. సో అలా మనం డెవలప్ చేసుకుంటూ జాగ్రత్తగా కలరింగ్ అప్లై చేయాలి. టైమింగ్ కూడా ఇంపార్టెంటు. మీరు గమనిస్తే మధ్య మధ్యలో నేను చేసే సబ్జెక్టును వదిలేసి మళ్ళీ వేరే సబ్జెక్టుకు కూడా వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ చేసిన సబ్జెక్టు కొంచెం ఆరాలి, ఆ టైం దానికి ఇవ్వాలని చెప్పి నేను అది వదిలేసి వేరే సబ్జెక్టుకి వెళ్తూ ఉంటాను. మళ్ళా కొంచెం బ్యాక్ వచ్చి ఈ సబ్జెక్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది చేసే లోపల అది ఆరుతూ ఉంటుంది, మళ్ళీ అది ఆరే లోపల ఇది చేయొచ్చు. అలా చేయాలి ఎప్పుడైనా కూడా. అంటే ఇది మనం ఎక్కువ కంటిన్యూటీలో చేస్తూ ఉంటాం కాబట్టి అలా చేయాలి. అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతాం. సో ఇటువైపు నేను లైటింగ్ వదిలేశాను. అంటే నైట్ అన్నాను కాబట్టి అలా లైటింగ్ ఏదో పడుతున్నట్టుగా చూపిస్తున్నాను ఈ పక్కనైతే. సో అలా ఐడియాతో మనం పెయింటింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ క్యారెక్టర్స్ని నేను పెన్ను తీసుకున్నాను. డైరెక్ట్ పెన్ను తీసుకొని, స్కెచ్ పెన్ తీసుకొని డైరెక్ట్ జస్ట్ హైలైట్ చేస్తున్నాను అంతే. వాళ్ళ డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ హైలైట్ చేస్తున్నాను. ఇలా మనం పెన్ను కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. సో క్యారెక్టర్స్ అనేది మనకి అది ఇంపార్టెంటే కాబట్టి వాటిని క్రౌడ్ ఉన్నట్టుగా చూపించాలి కాబట్టి వాటిని జాగ్రత్తగా పెన్ యూజ్ చేసి చేస్తున్నాను. అంటే ఇక్కడ బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు. బ్రష్ కన్నా మనకి డైరెక్ట్ బ్లాకే యూజ్ చేస్తాం కాబట్టి నేను డైరెక్ట్ మార్కర్ తీసుకొని డైరెక్ట్ యూజ్ చేస్తున్నాను. ఇలా క్రౌడ్ని డెవలప్ చేసేసి మొత్తం జస్ట్ హైలైట్ చేసేయచ్చు. సో అలా ఒక ఐడియాతో ఒక పిక్చర్ని కంప్లీట్ చేయాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ వీడియోని మీరు మళ్ళీ మళ్ళీ చూడండి. మీరు అట్లీస్ట్ చార్మినార్ నేర్చుకోండి వేయడానికి. ఎందుకంటే వాటర్ కలర్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్టు. లేదంటే మీరు ఫోటోగ్రఫీ తీసుకొని దాన్ని కూడా ట్రై చేయండి. సో మీరు నేర్చుకుంటున్నారని నేను కూడా అనుకుంటున్నాను. నిజంగా మీరు ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే నేర్చుకున్నది అంటే చేసింది నాకు వాట్సాప్ చేయండి. మీకు కరెక్షన్స్ కూడా చెప్తా. చూడండి ఇలా వచ్చింది మనకి పిక్చరు. సో ఇప్పుడు ఇంకా ఏమైనా హైలైట్స్ ఉంటే హైలైట్స్ కూడా చేయొచ్చు. చూడండి నేను అక్కడ హైలైట్ చేస్తున్నాను. సో అవి హైలైట్స్ వైట్ తీసుకొని డైరెక్ట్ నేను ఏదో ఒక ఎఫెక్ట్ ఉండాలని చెప్పా కదా, సో దానికోసం నేను అలా అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఎంత చేసినా వర్క్ ఉంటుంది, కానీ ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేయాలి. సో హైలైట్ చేస్తూ మనం ఫైనల్ పిక్చరు బ్యూటిఫుల్గా రావడానికి ట్రై చేయాలి. ఇలా హైలైట్స్ అలాగే
మనం అనుకున్న పిక్చరు. సో అలా వచ్చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. సో ఇంకా మనం ఏదైనా కింద గ్రౌండ్ డల్గా ఉంటే దాన్ని ఇంకా కొంచెం డార్క్ చేసుకోవచ్చు, లైట్ చేసుకోవచ్చు. సో కలర్ పైన కలరు మనం అప్లై చేసుకోవచ్చు. అప్పుడే మనకి కావాల్సిన ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో ఇది చార్మినారు. ఇంకా కొంచెం నేను డార్క్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా డార్క్ అప్లై చేస్తాను. ఇది ఫైనల్ ప్రాసెస్. ఇది చూసారా, ఇప్పటి వరకు మినిమం 4 లేయర్స్ అన్నా వచ్చింది బ్యాక్గ్రౌండ్. సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఫైనల్ పిక్చర్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి డల్గా అనిపిస్తే అప్పుడు డార్క్ చేసుకోవచ్చు. సో అలా జాగ్రత్తగా పిక్చర్ పాడవకుండా జాగ్రత్తగా అప్లై చేయాలి. అప్పుడే మీకు కరెక్ట్ పిక్చరు బయటకు వస్తుంది. సో కలర్ చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు చాలా ఓపికగా చేయాలి. అలా చేస్తేనే మనం అనుకున్నది చేయగలుగుతాం. సో ఇలా డార్క్ కావాలన్నప్పుడు డార్క్, ఎందుకంటే చార్మినార్ హైలైట్ కావాలి కదా. సో అది హైలైట్ కావాలి కాబట్టి దాన్ని నేను ఇంకా హైలైట్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా జాగ్రత్తగా కలర్ని అప్లై చేసుకుంటూ చేయాలి. సో ఇది పిక్చర్ అయితే మనకి. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పులేదు. సో నేర్చుకోండి. ఇంకా దీనిపైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో అడగచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా నేర్చుకోండి. మీరు కూడా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో మనకి ఎంత చేసినా ఇంకా వర్క్ ఉంటుంది, కానీ చూడండి చేస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. సో ఫైనల్గా మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఫైనల్ పిక్చరు. సో సరిపోతుంది ఇది. సో ఫైనల్గా మనం వేసిన పెయింటింగ్ ఇది. సో ఇలా బ్యూటిఫుల్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.